We are seeing at worksheet 1 of class 9. There are 3 Roman numbers given here. Look at the first Roman number. You have to read the passage and you have to answer the exercise. That is true or false. Let us go backwards from question to answer. Prakash lives in a big city. You don't need to read the whole paragraph if you read the questions once and go backwards. Prakash lives in a big city. Now scan for that particular word, Prakash and city. Prakash is 14 years old. He is a good student and he usually gets good results in exams. But he now doesn't go to school. The truth is he lives in a big city. ప్రకాష్ అనే అతను చాలా పెద్ద సిటీలో ఉంటాడు. కీవర్డ్స్ కోసం వెతకండి. క్వశ్చన్ నుండి ఆన్సర్కి వెళ్ళండి. ఆన్సర్ నుండి క్వశ్చన్కి రావద్దండి. దట్ ఈస్ ప్యాసేజ్ నుండి క్వశ్చన్కి రావద్దండి. వర్క్ బ్యాక్వర్డ్స్. ఓకే, అంటే ఫస్ట్ క్వశ్చన్ చదివి ఆ దాంట్లో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రకాష్ లివ్స్ ఇన్ ఏ బిగ్ సిటీలో ప్రకాషు బిగ్ సిటీ ఈ రెండు కీవర్డ్స్ కాబట్టి అది ఎక్కడున్నాయో వెతకండి. చాలా ఫాస్ట్గా చదవగలగాలి. దీనికి your reading speed should increase considerably. Okay, next, going to the second question. He goes to school every day. Goes school every day. Schools are closed అన్నప్పుడు రోజు స్కూల్కి వెళ్ళే క్వశ్చనే లేదు అసలు. బికాస్ children can't go. He studies at home and he's got books, pens, pencils, but his lessons are on the television. Every morning Prakash sits in front of his TV for 2 hours and watches and listens to his lessons. అంటే అతను స్కూల్కి వెళ్ళట్లేదు, ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదు అని అర్థమైపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ఫాల్స్. ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఎట్ హోమ్ బట్ అట్ ద మూమెంట్ బికాస్ దే ఆర్ టయర్డ్. అంటే టయర్డ్గా ఉన్నారు కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు అని అడుగుతున్నారు. టయర్డ్గా ఉన్నారా పిల్లలు? వై ఆర్ దే అట్ హోమ్? నాట్ బికాస్ ఆఫ్ ద టయర్డ్నెస్, బికాస్ ఆఫ్ ద పాండమిక్. యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ ద కమింగ్ లైన్స్. ఓకే, ప్రకాష్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ ఫర్ 2 hours అనేది అతని గురించి వచ్చిన టాక్. ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఎట్ ద హోమ్ ఎట్ ద మూమెంట్. అంతకు ముందు లైన్ చదవండి. ప్రకాష్ ఆఫన్ డస్ హిస్ హోంవర్క్. హీ రీడ్స్ హిస్టరీ, జోగ్రఫీ, మ్యాథ్స్ బుక్. హీ ఆల్వేస్ పోస్ట్ హిస్ హోంవర్క్ టు హిస్ టీచర్స్ ప్రాబబ్లీ. అంటే అతని హోంవర్క్ టీచర్స్కి పోస్ట్ చేస్తున్నాడు. టీచర్స్ కెమెరాస్, ఇంటరాక్టివ్ వర్క్షీట్స్ యూజ్ చేస్తున్నారు. అతను టీచర్స్తో మాట్లాడగలుగుతున్నాడు. హీ కెన్ టాక్ టు హిస్ టీచర్స్ అండ్ అదర్ స్టూడెంట్స్ ఇన్ హిస్ క్లాస్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అంటే ఆఫ్లైన్ క్లాస్ కాదు, ఆన్లైన్ క్లాస్. సో ఇప్పుడు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ని ట్రూ ఆర్ ఫాల్స్ మీరే డిసైడ్ చేసుకోండి. హిస్ లెసన్స్ లాస్ట్ 2 hours. ఆ 2 hours అనే వర్డ్ ఎక్కడన్నా ఉందా చూడండి. ఫ్రేజ్ 2 hours ఉంటే దెన్ పుట్ ఇట్ యాజ్ ఓకే, అదర్వైజ్ ఇంటూ ఇట్. హిస్ టీచర్స్ యూస్ ఇంటరాక్టివ్ వర్క్షీట్స్. టీచర్స్ ఇంటరాక్టివ్ వర్క్షీట్స్ యూస్ చేస్తారా? అది కూడా మీకు పైన ఇచ్చిన్నారు, ఒకసారి క్లియర్గా చదివారంటే అర్థమవుతుంది. మూవింగ్ ఆన్ టు సెకండ్ రోమన్ నంబర్, రైట్ ఇన్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క గార్బుల్డ్ ఫ్రేజెస్ని ఆర్డర్లో పెట్టాలి. A/there is/garden. సో స్టార్టింగ్లో యూ విల్ గెట్ దేర్ ఈజ్. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఫస్ట్ లేదా సబ్జెక్ట్ ప్లేస్లో నౌను లేదా ప్రొనౌన్ ఉంటుంది. సబ్జెక్ట్ ఫస్ట్, వర్బు, ఆబ్జెక్టు అనేది ఒక ఆర్డర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంది? గార్డెను అనే పెట్టుకుందామనే థాట్ వచ్చిందంటే గార్డెన్ దేర్ ఈస్ మీనింగ్ ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మధ్యలో వర్బ్ ఉండేలాగా ఫ్రేమ్ చేసుకోవాలి సెంటెన్స్. మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ అలాగే వస్తాయి. దేర్ ఈజ్ ఏ గార్డెన్ అనేది కరెక్ట్ సీక్వెన్స్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ అయినా ప్రొనౌన్ అయినా రెండు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. రెండు ఉండాలని రూల్ లేదు. ఏదో ఒకటి నౌన్ అయినా ప్రొనౌన్ అయినా ఉండొచ్చు. దేర్ అనేది ప్రొనౌన్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. గార్డెన్కి ముందర ఏ రావాల్సి ఉంటుంది. అది క్యాపిటల్ ఏ కాదు, స్మాల్ ఏ. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇట్ షుడ్ బి క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీ, HERE, ఈజ్, స్మాల్ ఏ, గార్డెన్, లాస్ట్లో ఫుల్ స్టాప్. సో ఇలా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. టెలివిజన్స్ 2 దేర్ ఆర్. మళ్ళీ అదే ఆర్డరే. దేర్ ఆర్ 2 televisions. దేర్ ఆర్ 2 televisions. 2 అనేది టెలివిజన్స్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి THERE, దేర్ ఆర్ 2 televisions. ఆ టెలివిజన్స్లో టీ అనేది స్మాల్ అయిపోతుంది, లాస్ట్లో ఫుల్ స్టాప్ వస్తుంది. మనకు దేర్లో ఉన్న టీ వచ్చి క్యాపిటల్ టీ అవుతుంది, ఎందుకంటే సెంటెన్స్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఐ థింక్ యూ కెన్ వర్క్అవుట్ ద అదర్ 2. రైట్ ఇంటూ నెగటివ్ మైండ్ యూజింగ్ నాట్ ఆర్ నో. రైట్ ఇంటూ నెగటివ్ అంటే కింద ఇచ్చిన సెంటెన్సెస్ని నెగటివ్ ఫామ్లోకి రాయండి. దేన్ని యూజ్ చేస్తూ? నాట్ అయినా నో అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేస్తూ కింద ఉన్న సెంటెన్సెస్ని నెగటివ్లోకి మార్చండి. మై బ్రదర్ ఈజ్ డాక్టర్. మై బ్రదర్ ఈజ్ డాక్టర్ని నెగటివ్గా మార్చాలంటే ఆ లాస్ట్లో ఉన్న డాక్టర్కి ముందు
నో డాక్టర్ అని పెట్టకూడదు, నాట్ డాక్టర్ అని పెట్టాలి. ఓకే. దేర్ ఆర్ డాష్ పెన్స్ ఇన్ మై బాక్స్. సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, తర్వాత నాట్ పెన్స్ అని రాదు. దేర్ ఆర్ నో పెన్స్ ఇన్ మై బాక్స్. దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్. దేర్ ఆర్ నో పెన్స్ ఇన్ మై బాక్స్. Gopi can climb a coconut tree. Gopi can climb a coconut tree. And if you have any confusion regarding the pronouns, you can go back. There is a PPT slide given. You can refer to that. And there are audio lessons on this. You can go to the YouTube channel. There are pens in my box. Let us see. There are pens in my box. There are no pens in my box. చూసాం ఆల్రెడీ. గోపి కెన్ క్లైంబ్ అ కోకోనట్ ట్రీ. ఇప్పుడు క్యాన్ పక్కన ఏదో ఒకటి యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. అదేంటది? క్యాన్ నాట్. క్యాన్ నాట్. క్యాన్ నో కాదు, క్యాన్ నాట్. వర్బ్ పక్కనే వస్తుంది చూడండి. రావడం అనేది వర్బ్ పక్కనే వస్తుంది. ఆ నాట్ కానీ నో కానీ అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. దెర్ ఈజ్ వాటర్ ఇన్ ద క్యాన్. దెర్ ఈజ్ పక్కనే వస్తుంది మళ్ళీ. దెర్ ఈజ్ నో వాటర్ ఇన్ ద క్యాన్. ఓకే, కంటిన్యూయింగ్. దెర్ ఆర్ నో పెన్స్ విత్ మీ అంటే నో అనేది ఇట్ విల్ బీ ఏ క్వాలిఫైయర్. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ ప్రొనౌన్. ఓకే, it's a qualifier or a determiner you can call it, because it's qualifying the pens over there. Moving on, we have Roman number 4. Complete the words with vowels, vowel clusters. That is, two vowels together are called as vowel clusters. They have given some words here. Vowel clusters అంటే ఏం లేదు, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ ఐదుటిలో ఏ రెండు వవెల్స్ని కలిపినా కూడా దాన్ని వవెల్ క్లస్టర్ అని అంటుంటాం. సో ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్స్లో రెండు వవెల్స్ మిస్సింగ్ ఉంటుంది. ఆ వవెల్స్ ఏంటని మనము కనుక్కోవాలి. చూడండి, నంబర్ 1 డిఆర్ డాష్ డాష్ ఎం. ఏమొస్తుందో ఒకసారి ఆలోచించండి. ఆ ఏఈఐఓయు అనేది ఆల్ఫబెట్స్. ఏఈఐఓయు. ఏ ఫర్ యాపిల్, ఈ ఫర్ ఎగ్, ఐ ఫర్ ఐస్ క్రీమ్, ఓ ఫర్ ఆమ్లెట్ లేదా ఓ ఫర్ ఔల్, యూ ఫర్ అంబ్రెల్లా. ఏఈఐఓయులు పక్కనే రాసేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది రాయడానికి. డిఆర్ డాష్ డాష్ ఎం. ఏమొస్తుంది? డిఆర్ఏఏఎం వస్తుందా? రాదు. డిఆర్ఈఈఎం వస్తుందా? డ్రీమ్. ఏదో తట్టినట్టు అనిపిస్తుంది కదా. సో డిఆర్ఈఏఎం ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, నెక్స్ట్ వన్. బిఆర్ డాష్ డాష్ జిహెచ్టి. బిఆర్ డాష్ డాష్ జిహెచ్టి. రెండు ఓవెల్సే రావాలి. బ్రైట్ అయితే రాదు, ఒకటే ఉంటుంది బ్రైట్లో. రెండు డాష్లు ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బి యూ వర్కౌట్ ద కాంబినేషన్స్. ఓయూ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ బ్రాట్ అని అంటుంటాం. బియర్డ్, నెక్స్ట్ వన్. బియర్డ్కి ఏంటో ఓవెల్ క్లస్టర్ ఊహించి రాయండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్ డాష్ డాష్ టిఏబిఎల్ఈ. ఎస్ డాష్ డాష్ టిఏబిఎల్ఈ. సూటబుల్. ఆ సూటబుల్ స్పెల్లింగ్ ఏంటో ఒకసారి డిక్షనరీ తీసి రెఫర్ చేయండి. సూటబుల్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఇది వచ్చి వాల్యూబుల్. వాల్యూబుల్, దాన్ని కూడా డిక్షనరీ తీసి రెఫర్ చేయండి, రాయండి. నెక్స్ట్ వన్ వచ్చింది బి డాష్ డాష్ యూటీఐఎఫ్యుఎల్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ కాదు కదా, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. డిక్షనరీ ఒకసారి తీసి రెఫర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చింది ఆడ్ డాష్ డాష్ ఎన్సిఈ. ఆడన్స్. ఆడన్స్. ఆడన్స్ రాదు, ఆడియన్స్. ఆడియన్స్. రెఫర్ టు డిక్షనరీ. సి డాష్ డాష్ ఎస్ఈ. సీజ్. సీజ్. సిఈఏఎస్ఈ. సీజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంఈఎన్టీ డాష్ డాష్ ఎన్ఈడి. మెంటెండ్. మెంటెండ్ అయితే రాదు, మెన్షన్డ్. మెన్షన్డ్. రెఫర్ టు డిక్షనరీ. గ్రాడ్యుయేషన్. గ్రాడ్షన్. టిఐఓఎన్ వచ్చిందంటే అది ప్రొనౌన్స్డ్ యాజ్ షన్ అన్నమాట. గ్రాడ్యుయేషన్. ఊ అంటే యు, ఏ అంటే ఆ. దీనికి కొంచెం మీరు డిక్షనరీ రెఫర్ చేస్తే మీకు కొంచెము మీ వొకాబులరీ అనేది పెరుగుతుంది రెగ్యులర్ బేసిస్లో చేయాలైతే. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ రోమన్ నంబర్. మేక్ meaningful words as many as possible from the given box. They have given a word, a big word. They have asked us to make as many meaningful words as possible. ఏ ఆర్డర్లో అయినా వర్క్ చేయొచ్చు, కానీ మీనింగ్ఫుల్ వర్డ్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే, రేట్ అనేది ఇచ్చారు. ఎగ్జాస్పరేటెడ్లీలో నుంచి ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్, పదాలు మనము తయారు చేయగలిగితే ఫుల్గా చేసి ఆ బ్లాంక్స్ మొత్తం ఫిల్ చేయాలి. ఓకే,
సో ఎగ్జాస్పరేటెడ్లీ, రేట్ ఆర్ఏటిఈ రేట్. ఇంకేమొస్తుంది ట్రై చేయండి. ఏటిఈ ఏట్ ఇంకోటి ఇచ్చేసారు వాళ్ళే. ఇంకా ఎస్ఈపిఏ ఆర్ఏటిఈ వస్తుందా చూడండి. సపరేట్ వస్తుంది, ఇంకో పదం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ RASP, RASP. I think you should refer to a dictionary and you should work out the combinations. First 3 letter combinations workout చేయండి, నెక్స్ట్ 4 letter, నెక్స్ట్ 5 letter అలా వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళండి. You have to try the combinations for yourself because I am running short of time. 6th Roman number, let me introduce myself. ఇక్కడ ఇంట్రొడక్షన్ ప్యాసేజ్ లాగా ఇచ్చారు, దాంట్లో మీరు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. హాయ్, మై నేమ్ ఇస్, యూ హ్యావ్ టు రైట్ యువర్ నేమ్ దర్, మీ పేరు రాయాలి అక్కడ. నెక్స్ట్ ఐ యామ్ డాష్ ఇయర్స్ ఓల్డ్, మీ వయస్సు. ఐ యామ్ 12 years అయితే 12 years అని, 13 అయితే 13 అని, 14 అయితే 14 అని రాయండి. మై బర్త్డే ఈజ్ ఆన్ డాష్, మీ బర్త్డే ఎప్పుడు వస్తుందో అది రాయండి. డేట్ వేసేద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బర్త్డే ఈజ్ ఆన్ 6th August అనుకోండి. 6th 6 పక్కన టీహెచ్ సూపర్ స్క్రిప్ట్ రాసి ఆగస్ట్ AUGUST అనేది రాయండి. బర్త్డే అంటే మీరు ఇయర్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ మంత్ డేట్ ఈ రెండు చెప్తే సరిపోతుంది. డేటు మంత్ ఈ రెండు చెప్తే దట్ ఈస్ కాల్డ్ బర్త్డే. ఐ యామ్ ఫ్రమ్ డాష్, ఏ కంట్రీయో అది రాయండి. ఐ యామ్ ఫ్రమ్ ఇండియా అయితే ఇండియా అని, బర్మా అయితే బర్మా అని, లేదు అమెరికా అయితే అమెరికా అని రాసుకోండి. ఐ లివ్ ఇన్ డాష్, ఏ సిటీలో అయితే ఉంటున్నారో ఆ సిటీ పేరు రాయండి. ఐ లివ్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ ఐ లివ్ ఇన్ కాళహస్తి, శ్రీకాళహస్తి. యూ విల్ రైట్ దట్. దెర్ ఆర్ డాష్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో ఇంతమంది పీపుల్ ఉన్నారు. ఎంతమంది పీపుల్ ఉన్నారో అంతమంది పీపుల్ నంబర్ రాయండి, పేరు రాయద్దండి. ఓకే, దేర్ ఆర్ అంటే నంబర్, దే ఆర్ అంటే పేర్లు. ఇప్పుడు పేర్లు రాయండి. దే ఆర్ ఎవరెవరైతే ఉన్నారో వారి పేర్లు అందరూ ఆ ఖాళీల్లో రాయండి. కమా పెట్టండి మధ్యలో. మై ఫాదర్ ఈజ్ ఏ డాష్, మీ తండ్రి గారి ఆక్యుపేషన్ ఆర్ జాబ్ రాయండి. మీ తండ్రి టీచర్ అయితే టీచర్ అని రాయండి, మీ ఫాదరు డాక్టర్ అయితే డాక్టర్ అని రాయండి, లేదు ఫార్మర్ అయితే ఫార్మర్ అని రాయండి, లేదు డైలీ వర్కర్ అయితే డైలీ పే వర్కర్ అని రాయండి, ఏదైతే అదని రాయండి. ఓకే, మై మదర్ ఈజ్ ఏ డాష్, మదర్ హౌస్ వైఫ్ అయితే హోమ్ మేకర్ అని రాయండి. హౌస్ వైఫ్ అని రాయొద్దండి, బాగుంటుంది ఆ పదము. హోమ్ మేకర్, హోమ్ మేకర్స్ మేక్ హోమ్స్, దే కీప్ హోమ్స్ ఇన్ ప్రాపర్ కండిషన్స్. ఓకే, రైట్ హోమ్ మేకర్. ఇఫ్ షీ ఈజ్ అ టీచర్ రైట్ టీచర్, డాక్టర్ అయితే డాక్టర్ అని రాయండి. ఏ ప్రొఫెషన్ చేస్తున్నారో మీ మమ్మీ ఆ ప్రొఫెషన్ అని రాయండి. ఐ యామ్ స్టూడెంట్ ఎట్ డాష్, నేను ఈ పాఠశాలలో చదువుకుంటున్నాను అని చెప్పడానికి ఐ యామ్ ఏ స్టూడెంట్ ఎట్ GHS గవర్నమెంట్ హై స్కూల్ అని రాయండి. మై వాట్ ఈస్ దట్ SULYERT ఈస్, ఐ థింక్ దేర్ సమ్ మిస్టేక్ విత్ దట్. మూవింగ్ ఆన్, మై ఫేవరెట్ స్పోర్ట్ ఈస్, నా ఫేవరెట్ స్పోర్ట్ ఏంటంటే, నాకు ఇష్టమైన ఆట ఏంటంటే టెన్నిస్ అయితే టెన్నిస్ అని, మీకు ఇష్టమైన ఆట ఏదో అది రాసుకోండి. ఐ వాంట్ టు బికమ్ ఏ, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అది రాయండి. డాక్టర్ అయితే డాక్టర్ అని, పైలట్ అయితే పైలట్ అని, టీచర్ అయితే టీచర్ అని, ఏది ఇష్టం ఉంటే అది రాయండి. మై హాబీ ఈజ్, మీరు ఖాళీ సమయంలో చేసే హాబీ అంటే మీరు ప్లెజర్ కోసం చేసే వర్క్ని హాబీ అంటారు. ఓకే, టైం పాస్ కాకోకుండా మీరు ఒక వాట్ యు సే లీజర్ యాక్టివిటీ విచ్ మేక్స్ యూ రిలాక్స్ ఇస్ కాల్డ్ అస్ హాబీ. ఆ హాబీ ఏంటని రాయండి. పాటలు పాడడం ఇష్టమైతే సింగింగ్ అని రాయండి. డ్యాన్స్ చేయడం ఇష్టమైతే డాన్సింగ్ అని రాయండి. పెయింట్ చేయడం ఇష్టమైతే పెయింటింగ్ అని రాయండి. ఆస్ట్రాలజీ అయితే ఆస్ట్రాలజీ అని రాయండి. చాలా ఉన్నాయి హాబీస్. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్, నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పూరి అయితే పూరి అని రాయండి. మీకు ఏది ఇష్టం ఉంటే అది రాయండి. చోలా భటూరే అయితే చోలా భటూరే రాయండి, మీ ఇష్టం. మై ఫేవరెట్ డ్రింక్ ఈజ్, ఏ డ్రింక్ మీకు ఇష్టమో ఆ డ్రింక్ పేరు రాయండి. మిల్క్ అయితే మిల్క్ అని రాయండి, మీ చాయిస్ అది. మై ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్, ఒక వారంలో అంటే సండే టు సాటర్డే మీకు ఇష్టమైన డే ఏదో అది రాయండి. ఐ లైక్ డాష్ మూవీస్, ఎటువంటి మూవీస్ ఇష్టపడతారో మీరు అది రాయండి. లైక్ మీకు డ్రామా ఇష్టమైతే ఐ లైక్ డ్రామా మూవీస్, అదర్వైజ్ ఐ లైక్ సైఫై మూవీస్ అయితే అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇష్టం ఉంటే సైఫై అని రాయండి. భయంకరమైన పిక్చర్స్ ఇష్టం ఉంటే హారర్ మూవీస్ అని రాయండి. మీకు ఇష్టం వచ్చింది రాయండి.
మీకు ఏ టైప్ పిక్చర్స్ ఇష్టమో ఆ మూవీస్ జానర్ రాయాలి. ఓకేనా. మై ఫేవరెట్ మంత్ ఈస్, నాకు ఇష్టమైన నెల ఏంటి, జనవరి నుంచి డిసెంబర్ వరకు మీకు ఏ నెల ఇష్టమైతే ఆ నెల పేరు రాయండి. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై సిటీ ఆర్ విలేజ్ ఈస్, మా విలేజ్లో లేదా మీ సిటీలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఏదో దాని పేరు రాయండి. నెక్స్ట్ రోమన్ నెంబర్, కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ దేర్ ఈస్ ఆర్ దేర్ ఆర్. దేర్ ఈస్ అంటే సింగులర్కి వాడతాం, దేర్ ఆర్ అంటే ప్లూరల్కి వాడతాం. సింగులర్లో ఎస్ ఉండదు, ఎస్ ఈఎస్ ఐఈఎస్ సింగులర్లో ఉండదు, ప్లూరల్లోనే ఉంటుంది. కాబట్టి సింగులర్ అయితే దేర్ ఈస్ అని చెప్పాం కాబట్టి సింగులర్ ఏదైతే ఉందో అంటే ఎస్ ఈఎస్ ఐఈఎస్ లేకుండా ఉండేటివన్నీ కూడా సింగులర్సే. ఎక్సెప్షన్స్ తర్వాత చూద్దాం. దెర్ ఈస్ ఎ ల్యాంప్, దెర్ ఈస్ ఎ న్యూస్ పేపర్, దేర్ ఆర్ 3 windows, దేర్ ఆర్ 6 books. ఎస్ ఉంది, ఎస్ వస్తే ప్లూరల్ అని చెప్పాను, ఎస్ వస్తే ఆర్ యూస్ చేసుకోవాలని చెప్పాను. దేర్ ఆర్. ఓకే. నెక్స్ట్ వన్, దెర్ ఈస్ ఎ బెడ్, దేర్ ఆర్ 2 sofas, దేర్ ఆర్ pillows, there is a flower, there are 4 tables, there are 3 clocks. That's it.